ప్రేమ పేరుతో వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానంటూ ఏమార్చాడు. స్నేహితుడి గదికి తీసుకెళ్లి కామవాంఛ తీర్చుకున్నాడు. అంతటితో ఆగకుండా తన స్నేహితులను కూడా అనుభవించండి అంటూ ఉసిగొలిపాడు. ఎవరికి వారు 14 ఏళ్ల బాలికపై వేర్వేరుగా ఒక్కరోజు ఒక్కో స్థలంలో తిప్పుతూ అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత కూడా పదే పదే తాము చెప్పిన చోటికి రావాలంటూ బెదిరింపులు వస్తుండటంతో ఆ బాలిక తల్లికి విషయం చెప్పింది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రమేయమున్న మొత్తం 6గురిపై ఫోక్సో కేసు నమోదు చేసి 4గురిని అరెస్టు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే సుజాతనగర్ మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలికను అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మార్తి రామకృష్ణ ప్రేమిస్తున్నట్టు నమ్మబలికాడు. పెళ్లి చేసుకోవటానికి మా స్నేహితుడి సలహా తీసుకుందామంటూ ఈ నెల 3న తన ఇద్దరు స్నేహితులైన అదే గ్రామానికి చెందిన జలై నవీన్ గణేష్ సహాయంతో ఆటోలో పాత ఆర్టీసీ డిపో సమీపంలో అద్దెకుంటున్న తన బంధువు బెటాలియన్ కానిస్టేబుల్ వెంకటేష్ గదికి తీసుకెళ్లారు. స్నేహితులను పంపించేసి బాలికపై బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమెను ఇంటికి పంపించిన తర్వాత తోటి ఆటో డ్రైవర్లు బడేటి మహేష్, విజేందర్లకు జరిగిన విషయం చెప్పాడు. అదే అదునుగా నీ వీడియోలు మా దగ్గర ఉన్నాయంటూ ఆ ఇద్దరు బాలికను బెదిరించారు. వీడియోలు, ఫోటోలు బయటికి రాకుండా ఉండాలంటే తమతో పాటు శారీరకంగా కలవాలని బలవంతం చేశారు. ఎవరికీ చెప్పకుండా మేం చెప్పిన ప్రదేశానికి రావాలంటూ ఒత్తిడి చేశారు. బాలికను బెదిరించి ఈ నెల 4న కలకుంట్ల విజేందర్, 5న బడేటి మహేష్ ఆటోలో వేర్వేరు నిర్మానుష్య ప్రదేశాలకు తీసుకెళ్లి పైశాచికంగా బాలికను అనుభవించారు. మళ్లీ రావాలంటూ వేధింపులు పెరగడంతో బాలిక జరిగిన విషయాన్ని ఈ నెల 11న తన తల్లికి చెప్పడంతో అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు రామకృష్ణ, విజేందర్, మహేష్, నవీన్ను అరెస్టు చేశారు. వీరికి సహకరించిన ఇంటి రూమ్ ఇచ్చిన కానిస్టేబుల్ వెంకటేష్, గణేష్ పరారీలో ఉన్నారు.